ఇక్కడ కూకుని చేసుకోక ఎక్కి గుమ్మం దిగి గుమ్మం పోస్ట్ పంటోతులాగానా ఇల్లొత్తా బావా. నువ్వేమి రాకు, నాకేమన్నా పని ఉంటే నేనే వస్తాను. పెళ్లి పెటాకులు లేవు, బయటకు ఆపడడం పాపం మిఠాయి కుట్లో ఏగిలా త్వరబడిపోతాడు. చోలాయి యాసాలు చోలాయి బుద్ధులు. ఏటా గోస ఇతరా కాతంత కనుమరుగయ్యానో లేదో తసదియ కసిరి ఈది గుమ్మలో ఎట్టేశావు. యదవ బుద్ధులు యదవ వంశం. ఏటా సూపు చుట్టూ ఉన్న ఫెబ్రవరి చూసావా? నువ్వు ఇంటికి కొత్త, ఈ ఇంటికి కొన్ని పద్ధతులు పడికట్లు ఉన్నాయి. మా అమ్మ ఎప్పుడన్నా పుట్టింటికి వెళ్తే యనమండుగురు పోయిలు మూసే మేనా మీద వెళ్ళేది. ఊరు పొలిమేర దాటేదాకా ఏగ దొరపడ్డానికి లేకుండా తలుపులు మూసేసేది. నీకు ముందుది అదే మా వెంకటలక్ష్మి అమ్మ. ఎప్పుడైనా పొరుగురు వెళ్తే బండికి వెనక ముందు తెరలు కట్టించుకు మరీ వెళ్ళేది. ఈ పెవారీలో పాడి దూళ్ళు గాని, పువ్వులు మొక్కలు గాని, ఆడ మనుషులు గాని పరాయి కంటికి ఆపడ్డానికి లేదు. ఇక్కడ ఒక మనిషిని చంపేసిన పరాయి కంటికి కనపడదు, వినపడదు. బాగా జ్ఞాపకం పెట్టుకుని జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. అందుకే ఇంటికి రావడం అసహ్యం. అనుమానం ముందు తర్వాత ఈ మనిషి పుట్టాడు. ఇంకా 4 రోజులు నాకు తోడుగా ఉంటావు అనుకున్నాను. ఉంటున్నది నరకంలో అయినప్పుడు తోడున్నా ఒకటే, ఒంటరిగా అయినా ఒకటే. పెద్దవాళ్ళ మాటలు పట్టించుకోకూడదమ్మా. అది పెద్దరికం కాదు, అనుమానం, అహంకారం. అసలు ఏం సుఖపడదా నీ పెళ్లి కొప్పుకున్నావు? బతికి చెడిన కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల పెళ్లి తన ఇష్టాలతో జరగదమ్మా. పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు, ఆడపిల్ల తల ఉంచుకుంటుంది. అమ్మవారు గుడి ముందు నరికే మేకని నరకమంటావా అని అడిగి నరుకుతారా? నీ తప్పే ఉందిలే, నిన్ను కన్నవాళ్ళనన్నది. వాళ్ళ తప్పు మాత్రం ఏముందమ్మా? కన్న చెర వెరగడి కావాలని కన్నవాళ్ళు తహతహలాడారు, ఈ కొత్త చెరకు సాగనంపారు. ఈ చెరలో కలకాలం మధ్య కంటే తెగతింపులు చేసుకుని బయటపడలేవు. అదంత తేలిక కాదమ్మా. కన్న పిల్లగా మరణించడం కన్నా ఒకరిల్లాలుగా కన్ను మూయడమే మంచిది. ఏ ఆడదైనా కోరుకునే వరం అదేనమ్మా. ఆ వరమే నా పాలిట శాపమైంది. ధైర్యం చేయలేక నీలో నువ్వే శాపం అని కుమిలిపోతున్నావు. చిచి, ఎన్ని జన్మలు ఎత్తినా ఈ దేశంలో ఆడు తింటే. గోదట దిగి తాను ఆట చెప్పుకోవాలా? ఇంకా నయం, కొంగు ముడేసుకుని దిగాలన్నావు కాదు. ఆ ఊసరగలనే ఎప్పుడు చెప్పే? ఏంటి? అదేనే మన పెళ్ళిప్పుడు. బాగుంది నీ వరస. పిచ్చోడికి పెళ్లి మీదే ఏమంట. నేను ఆపడితే చాలు పెళ్ళెప్పుడు అని అడుగుతావు. పెళ్లి సంగతి నువ్వు ఎత్తగా నేను ఎత్తకి ఇలా ఉండిపోతే ఏటవుడు తెలుసంటే తలలు నెరిసిపోతాయి. అప్పుడు ఈ మొగుడు దొరకడు, నాకు పిల్లం దొరకదు. ఆ భయం అక్కర్లేదులే. ఎప్పటికైనా నా మెళ్ళో అయితే ఊడివి నువ్వే. అలాగే ఊరిచు, మీ అన్న మాత్రం అడక్కు. ఆడగానే నేను అడగనా? సిగ్గులేదు ఈ ముఖానికి? ఒకవేళ ఆడు కాదంటే ఆ నొప్పించే చేసుకోవాలా? అంతేగాని ఆడు కాదంటే నాతో రావన్నమాట. ఎందుకలా ఉడికిపోతావు? అమ్మ అయ్య చిన్నప్పుడే పోయారు. ఆ ఏళ్ళ నుంచి నాకు నీళ్ళు వచ్చాడు, బొట్టు కాటుగా దిద్దాడు, బట్ట కట్టడం నేర్పాడు. వరుస కన్నే గాని అమ్మలా సాకాడు. ఇవాళ రెక్కలు వచ్చాయి కదా అని అన్ని కాదని నీతో వచ్చేస్తే అది ఇంకెవరి కోసం బతకాలి? ఊరుకోయే, ఏదో మాట వరుస కన్నా గాని మనకు ఆడికంటే ఎవరై ఎక్కువ. ఆయన ఒప్పించే పెళ్లి చేసుకుందాం, సరేనా? రాయే లే. అమ్మగారు, డికాషన్ మరిగిపోతుందండి. ఇదిగో డికాషన్ మరిగిపోతున్నది, పాలు తీసురా. పాలు 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 లేదు, ఇటుకరామంటున్నారు. కనకయ్య బావా, ఓహోయ్ కనకయ్య బావా. ఏం బావా, బార పొద్దెక్కినా ఇంకా పొలం వెళ్ళలేదేటి? వచ్చావా? రా అంటే కూడా వచ్చేయమని కాదు, అలా కూకో. లే రత్తి లోనెట్
అబ్బో గుమ్మానికి తెరలొచ్చినయ్యే. ఏమైనా బతీ పిల్ల కూకో ఈయన పేపర్లో పేపర్ మాటకేం గాని బారెడు పొద్దెక్కినా నేను పొలమేళ లేదు. రైటే, మరి నీకు వ్యవసాయం ఉంది కదా, నువ్వెందుకు వెళ్ళలేదు? చక్కగా మునసబగిరి చేస్తున్నావు, కచేరీ సావిడి కాడు కూకుని పనులు వసూలు చేసుకోక ఈ కొంపలమ్మడి తిరిగి బుద్ధేటయా. పైగా బావా అని వరసొకటి. అది కాదు బావా. ఏది కాదు? ఏది కాదంట. బారెడు పొద్దెక్కినా ఇంకా పొలం వెళ్ళలేదేటి బావా అని నీ మాటలో అర్థమేటో నాకు తెలదనుకుంటున్నావా? రెండో పెళ్లి చేసుకున్నావు, అందుకని దాని కాపలాకి రోజంతా ఇంటికాడే ఉండిపోతున్నావు అని తెగబొట్టడానికేనా ఈ పలకరింపు? ఏం బుద్ధులయ్యా ఈ బుద్ధులు? ఇది ఎక్కడ గొడవ బావా? ఈ మధ్య రావా అన్న బూత్ మాటలాగే ఉంటుందేటి? ఉంటుందయ్యా, ఉండదు. మరి ఏదైనా గుడి ముందుకెళ్ళి చేతులు ఎత్తే రావా అంటే ఏ గొడవ ఉండదు, పుణ్యం. నా ఇంటికి వచ్చి నా ముందు నిలబడి రావా అంటావేటి? అక్కడికి నేనేదో. అది కాదు బావా, పుణ్యానికి పోతే పాపం ఎదురైందట. నేను వచ్చిన పని ఏరు, అసలు విషయం చెప్పనివ్వకుండా ఊరికే ఎడాపెడా వాయించేస్తున్నావు. ఏటా విషయం? అసలు నువ్వు కోడికి ఏం పెడుతున్నావు మేత? తవుడు ఉండలు. ఏటి తవుడా? ఇంకెట్టకంటే ఆకుకూరలెట్టు, అందులో విటమిన్లు ఉన్నాయంట. పేపర్లో రాశాడు, కావాలంటే మా చెల్లెమ్మని చదవమను. ఏడ్చినట్టే ఉంది. రాజాలాంటి నా పన్నింకోడికి తోటకూర కొత్తిమీర పెట్టమంటావా? ఇది నీ చెల్లెమ్మతో చదివించాలా? ఇదిగో బుల్లబ్బాయ్, ఏదో వంకలు లోనకి రావాలని కానీ ఏటి ఎదవేతాలు ఎదవేసాలను. ఇదిగో చీటికి మాటికి నా ఇంటికి వచ్చి నన్ను రెచ్చగొట్టుకో, వెళ్ళిపో. ఈ మధ్య నీకు రకతపోటు ఎక్కువైపోతున్నట్టుంది, పెద్దానికి మండిపడిపోతున్నావు. ఆకుకూరలు తిను, వస్తా బావా. ఇదిగో రాకు, వచ్చిన బావా ఇంకా పొలం లేదట అడక్కో, అసలే పొలవేయలను. పాల పిట్టలు రెండు గుళ్ళోన గూడెట్టి గుట్టు సప్పుడు కాక కాపరము చేస్తంటే గుళ్ళోని దేవతకి కన్ను కుట్టింది, తనకు జోడెవడు లేడని కన్ను కుట్టింది. ఒరే పెద్దడా, కాసేపు నువ్వు ఉండరా. ఒలే సుబ్బే, నాకు తెరవగలుగుతాను. 5 ఏళ్ల బట్టి నువ్వు కోటిగారితో కాపురం చేస్తున్నావు కదా, ఓ కొడుకును కూడా కన్నావు. మరి ఉన్నట్టుండి ఇప్పుడు సటుక్కుని ఎడాకులు ఎందుకు కావాల్సి వచ్చినాయే? నేను కాబట్టి 5 ఏళ్ళు కాపురం చేశాను ఆడతో. మరో ఆడదైతే మొదటేళ్లోనే ఎడాకులు ఇచ్చేసాను. రాసాదియ్య, ఈడాకులంటే తిని ఈదులో పాడేసిన ఇత్తరాగంత తేలికైపోయింది సుబ్బికి. నువ్వు ఊరుకోరా పెద్ద, ఇంతకీ ఏమంటారా కోటిగా? నేను ఒకటే మాట అంటాను, అసలు నేను సుబ్బికి మూడా, సుబ్బి నాకు మూడా? తేలి చెప్పండిరా. ఒకటో రకమైన పెచ్చన వేచావురా. ఆ తాగిడితో మనకేట్రా పెద్దోడా, అసలు తగ్గు తేలాలా? ఒరే కోటి, అసలు సుబ్బికి నీకు గొడవ ఏంటిరా? ఏం లేదు, తాగి కొంపకి రావద్దంటది. తాగి నా కొంపకి నేను వెళ్ళాలి కానీ ఇంకో కొంపకి వెళ్తే ఎవత్తి రానిస్తుంది, ఎవత్తి రానిస్తుంది అంట. అవునే సుబ్బి, ఆడు తాగొచ్చే నీకేటి అడ్డు? కాపుతో కూతో తాగినోడితో ఏడదన్నా కాపురం చేస్తది, సారాబుడితో ఎవతన్నా చేస్తదా? నాకు ఎడాకులు ఇప్పించేయండి. ఇడాకులు ఎగరేరు పడుతున్నావు, ఖర్చు అవుద్ది మరి. అని రోజు మేతానికి అవట్లేదా ఖర్చు? ఏం పెద్దలు రా మీరా, ఆడు కరుసు మొగుడు అయిపోయాడు, పాత పడిపోయాడు అని అది ఎడుతుంటే అన్నట్టుగా అలాడమంటారు ఏంట్రా? వచ్చాడు సంకురాత్రి పండగ నాడు కూడా పాత మొగుడే నేటి. ఒరే పెద్దోడా, నువ్వు నోరు మెదపకుండా తొంగోరాదంట్రా. నిద్ర రావట్లేదురా. ఆయనకి అలపకండ్రా. ఒలే సుబ్బే, నీ హిడాకులు కావాలంటే మీ పెళ్లికి 6 ఖర్చు పెట్టిన ఖర్చు నువ్వు కట్టేయాలి. పెద్దవే, నాకు తెలదేటి? ఆడికిడాకులు కావాలితే ఆడు కట్టుకోవాలి, నాకిడాకులు కావాలితే నేను కట్టుకోవాలి. అంతేకాదే, కుల పెద్దలకే 15 రూపాయలు తప్పు కట్టుకోవాలి. మరి ఎందుకు కట్టాలి? మా పెళ్లికి గాని కుల పెద్దలు వచ్చి 15 రూపాయలు ఖర్చు పెట్టారా? అది రివాజే. ఆ రివాజులకి ఇవ్వగలు నా దగ్గర కుదరవు. అలానే కుదరకపోతే మీరిద్దరూ మొగుడు పెళ్ళాల కింద ఉండిపోవాల్సిందేనే. అలాగే ఉంటావు. ఆ 15 మీకెందుకు ఇస్తాను? ఆ 15 ఎట్టి 10 రోజులు నా మొగుడినే నేర్పుకుంటాను, ఆడే తాగి తొంగుంటాడు. నా దగ్గర 15 ఉంచుకొని మీరు తాగి తన్నాలాటమేగా. లేవయ్యా లేవు, పోయి తొంగుందాం. రోజు నన్ను ఇలా జబ్బట్టుకుని లాక్కపోతే మనకి ఈడాకులు కూడా ఉంటుందా? ఒకటో రకమైన బేరం అడగొట్టేశారు. కళ్ళు పంది వస్తాయి అనుకున్నాను.
ఈ సన్నసి గోళ్ళకి తగు తీర్చడం చేత కాదే. ఒలే రత్తే, ఆ మనసు పేపర్ ఒప్పుకుంటా వచ్చేస్తాడు. ఆకుకూరలు దుంపకూరలు అంటాను. గుమ్మలో రాగానే మా అయ్యగారు కోడి పందాలకు వెళ్ళారు, తమ నిలుసున్నవారిని నిలుసున్న పరంగా అక్కడికి వచ్చామన్నారని తోలే. ఆయి కాదు, ఆ మునసబు లోనకి రాకూడదు. ఆయి అంటదే, రానిచ్చావా నిన్ను అరక్కట్టి బెడక చెందు నుంచి ఎత్తాను. దరా దా. ఏవా సౌదరుడా, వేసుకున్నావా? ఎంత? మా 5,000. 5కి 5. ఇంకా కూకో జయం చూలేబా. 2 పందాలు కొట్టింది. ఈ 3వ పందెం కూడా కొట్టేస్తే కాలికి బంగారు తోడ వేయించేస్తాం. వదిలే వదిలే. మోగించు మోగించు మోగించు.